హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావడానికి పసుపు, కుంకుమ, గంధం, విభూతి ఒత్తులు ఎలా వెలిగించుకోవాలో చూద్దాము. మనం ఈ ఒత్తులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒత్తులు వెలిగించుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు ఏ రోజు ఏ ఒత్తులు వెలిగించుకోవాలో చూద్దాము. ఆదివారం, మంగళవారం కుంకుమ ఒత్తులు, సోమవారం విభూతి ఒత్తులు, బుధవారం, శనివారం గంధం ఒత్తులు, అలాగే లక్షవారం, శుక్రవారం పసుపొత్తులు వెలిగించుకోవాలి. ఇప్పుడు మనకి ఒత్తులు తయారు చేసుకోవడానికి ఏ పదార్థాలు కావాలో చూద్దాము. పసుపు, కుంకుమ, గంధం, విభూతి, అలాగే జవ్వాదు మనకి పూజా స్టోర్లో దొరుకుతుందండి. రోజ్ వాటర్, అలాగే మనం మిక్స్ చేసుకోవడానికి కొంచెం నార్మల్ వాటర్. మనం ఏవైతే ఒత్తులు తడుపుకోవాలనుకుంటున్నామో ఆ ఒత్తులు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒత్తులు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ తెలుసుకుందాం. ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో 2 డ్రాప్స్ విభూతి వేసుకోవాలి, అలాగే 2 డ్రాప్స్ జవ్వాదు వేసుకోవాలి, అండ్ కొంచెం రోజ్ వాటర్, అలాగే మనకి బాగా మిక్స్ అవ్వడానికి నార్మల్ వాటర్ వేసుకోవాలి. వన్స్ ఇవన్నీ మనం వేసుకున్నాక ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఏవైతే ఒత్తులు తడుపుకుందాం అనుకుంటున్నామో ఆ ఒత్తులు తీసుకుని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకుని అవి బాగా నానేంత వరకు తడుపుకోవాలి. తడుపుకుంటే మనకి విభూతి అంతా, వాటర్ అంతా దానికి ఒత్తులకి అనేది బాగా పట్టాలి. వన్స్ అది బాగా పట్టే వరకు మనం బాగా డిప్ చేసుకుని తడుపుకోవాలి. అదంతా తడుపుకున్న తర్వాత మనం దాన్ని తీసుకుని వేరే ప్లేట్లో ముద్దలా కాకుండా ఒక్కొక్క ఒత్తు తీసుకుని ఆరబెట్టుకోవాలి. ఇలా అన్ని ఒత్తులు బాగా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మనం ఇంకో రకం ఒత్తులు చేసుకోవాలి. మొత్తం ఇప్పుడు విభూతి ఒత్తులు ఎలా అయితే చేసుకుంటున్నామో సేమ్ ప్రాసెస్ పసుపు, కుంకుమ, గంధం ఒత్తులకి అన్నీ మనం ఒక ప్లేట్లో విడివిడిగా ఆరబెట్టుకొని వన్స్ అవి ఎండలో ఏం పెట్టక్కర్లేదండి, బయట గాలికి వదిలేస్తే అవే ఆరిపోతాయి. అవి ఆరిపోయిన తర్వాత మనం తీసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ రోజైతే వెలిగించుకుందాం అనుకుంటున్నామో ఆ రోజు కొన్ని ఒత్తులు తీసుకుని వెలిగించుకోవాలి. మనం ఫుల్గా ఆరిన తర్వాతే డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదన్నా చెమ్మ అది ఉంటే అదంతా పాడైపోతే ఒత్తులు. అలా కాకుండా మనం ఫుల్గా ఆరిపోయాక గాలికి అప్పుడు మనం తీసుకున్న దాన్ని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు విభూతి ఒత్తులు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపించాను కదండి. ఇప్పుడు పసుపు, కుంకుమ, గంధం ఒత్తులకు కూడా సేమ్ ప్రాసెస్. దాన్ని కూడా ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో క్లియర్గా చూపిస్తున్నామండి.
అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్.